సో గైస్ ఇది యాస్పన్పూర్ మెట్రో ఇటు మనం 2కి దిగి ఇక్కడ 1కి దిగి మళ్ళీ 2కి రావాలి. సైడ్ అంటే ఇటు పోవాలి, మనం లెఫ్ట్ సైడ్ పోవాలి. ఇక్కడ నాచుకున్న పోవచ్చు, మనం ట్యాక్సీ కూడా పోవచ్చు. కానీ ఇక్కడ దిగాలి, ఎట్లా దిగాలి నాకు అర్థం కావట్లేదు. కింద ఎట్లా దిగాలి, మెట్రో మీద పోవాలా లేకపోతే ఎక్స్లేటర్ ఉన్నాయా, నాకు అదే అర్థం కావట్లేదు. వావ్, చూడండి పెద్దగా రాస్తుంది యాస్పన్పూర్ మెట్రో. అయ్యో నాచుకుని ఇక్కడ పోవచ్చు, సారీ. ఇక్కడే పోవచ్చు, ఇక్కడ పెద్దగా రాసి ఉన్నది యాస్మన్పూర్. ఓకే, ఇది అయితే కరెక్ట్. మెట్రోకి మరి మీరు మెట్రో దిగానే మీకు రైల్వే స్టేషన్ అయితే కనిపించేస్తుంది. ఇక్కడ మన యాస్పన్పూర్ మెట్రో స్టేషన్ అది బెటర్. ఇది అయ్యో మీకు చూపిస్తున్నా కదా, కింద దిగి అమ్మ మెల్లగా పోతాం, ఎక్కేసి మెల్లగా పోవాలి. నేను హిల్స్ వేసుకొని తిరుగుతున్నా చూడండి. ఇక్కడ అందరూ ఎటు పోతున్నారు బెంగళూరులో. ఇక్కడ యాస్పన్పూర్ రాస్తుంది బోర్డు, యాస్పన్పూర్ మెట్రోస్. ఇప్పుడు ట్రైన్లో వచ్చినా మీరు ఇక్కడ నుంచి మెట్రో పట్టుకోవచ్చు. సిటీకి పోవాలంటే ఆటోలో చాలా కాస్ట్ అడుగుతున్నారు, 300 అడుగుతున్నారు. నేను ఇక్కడ 50 రూపీస్కి వచ్చాను. 50 అంటే మీకు అర్థమవుతుంది ఎంత తక్కువ బడ్జెట్లో వచ్చాను కదా. 50 రూపీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది. కానీ ఇక్కడ కానీ ఆటోలో ట్యాక్సీలు అంటే ఓలా ఊబర్ బెటర్. ఇక్కడ లోకల్లో ఆటో అయితే బెటర్ ఏం లేదు, ఇక్కడ ఎక్కువ ఛార్జెస్ చెప్తారు. అమ్మా ఫుడ్ ఇగో ఇది రైల్వే స్టేషన్. నేను ఎటే పోవాలి, ఇక్కడ అందరూ ఓలా ఊబర్ వాళ్ళు ఉన్నారు. చాయ్ కాఫీ అయినా ఉండదు కదా. టీ కాఫీ శాండ్విచ్, పులిహోర నైస్, పులిహోర దోశ, వెజ్ థాలి. బ్రో వెజ్ థాలి హౌ మచ్ కాస్ట్? వెజ్ థాలి समोसा 1 लीटर नहीं